వేగంగా డెవలప్ అవుతున్న భాగ్యనగరం, అంతర్జాతీయ కంపెనీలతో ఇళ్లకు డిమాండ్, ఇళ్ల అద్దెలకే సగం జీతం చెల్లిస్తున్న ఉద్యోగులు, సొంత ఇల్లు కొందామంటే బడ్జెట్లో దొరకవు, అద్దె ఇంట్లో ఉంటే మండిపోతున్న ధరలు, ఇళ్ల రెంట్లను ప్రభుత్వాలు నియంత్రించలేవా? ఏం కొనేటట్లు లేదు, ఏం తినేటట్లు లేదు అన్న సామెత హైదరాబాద్లో అక్షరాలా నిజమవుతోంది. ఒకవైపు నిత్యావసరాలు మండిపోతున్నాయి, ధరలు సామాన్యులకు భారంగా మారుతున్నాయి. అదే స్థాయిలో ఇళ్ల అద్దెలు కూడా ఉండడంతో మధ్యతరగతి జనం పరిస్థితి ఎవరికీ చెప్పుకోలేని విధంగా మారుతోంది. అంతంత మాత్రమే జీతాలున్న మిడిల్ క్లాస్ ప్రజలకు అద్దెలు తలకు మించిన భారంగా మారుతున్నాయి. ఇళ్ల అద్దెలను ప్రభుత్వం నియంత్రించాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు. ఇలాగే ధరలు పెరిగిపోతూ పోతే గ్రామాలకు వెళ్ళిపోవలసిన పరిస్థితులు వస్తాయని, హైదరాబాద్ ఐటీ రంగానికి కేర్ ఆఫ్ అడ్రస్. 10 ఏళ్ల క్రితం వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రాజధాని, రాష్ట్రం విడిపోయిన తరువాత తెలంగాణకు క్యాపిటల్. దినదిన ప్రవర్తమానంగా వెలుగొందుతోంది హైదరాబాద్. జాతీయ అంతర్జాతీయ కంపెనీలు ఎన్నో ఉన్నాయి. బెంగళూరు తర్వాత ఐటీ ఎగుమతులు ఇక్కడ నుండే జరుగుతున్నాయి. ఒకటా రెండా లెక్కలేనన్ని కంపెనీలు ఇక్కడ ఉన్నాయి. అదే స్థాయిలో ఇళ్ల అద్దులు పేలిపోతున్నాయి. సొంత ఇల్లు లేని సామాన్యులు జీవించాలంటే గగనమవుతోంది. 5 అంకెల జీతం తీసుకుంటున్న వారు సైతం బాబోయ్ మేము చెల్లించలేం అద్దెలు అనే పరిస్థితి ఎదురవుతోంది. సింగిల్ బెడ్రూమ్కు 8 నుండి 10,000 చెల్లించాల్సి వస్తుంది. స్లమ్ ఏరియాల్లో అయితే 6 నుండి 8,000 ఉంటుంది. అదే సింగిల్ బెడ్రూమ్ ఐటీ కారిడార్కు సమీపంలో ఉంటే అద్దె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక డబుల్ బెడ్రూమ్ అద్దెలపై ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్లో కొంతకాలంగా రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఇండిపెండెంట్ హౌస్లు, అపార్ట్మెంట్లలో ఫ్లాట్లను కొనేందుకు జనం మొగ్గు చూపడం లేదు. గతం కంటే 5 నుండి 10% తక్కువ ధరకు లభ్యమవుతున్నా పట్టించుకోవడం లేదు. భాగ్యనగరం నలువైపులా భారీగా అపార్ట్మెంట్లు, విల్లాలు, ఇండిపెండెంట్ హౌసెస్ అమ్మకానికి ఉన్నాయి. హైదరాబాద్తో కొత్త ఇంటిని కొనుగోలు చేయాలంటే వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. వేలల్లో ఇల్లు అందుబాటులో ఉన్న మధ్యతరగతి ప్రజల్లో ఓ మోస్తరు ఉద్యోగులు అద్దె ఇళ్లకే తమ ఓటంటున్నారు. పదవీ విరమణ చేసిన వారు, సామాన్యులు ఆడంబరాలు పోవడం ఎందుకని భావిస్తున్నారు. ఈ కారణంతోనే డబుల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ ఇళ్ల అద్దెలు గతం కంటే పెరిగాయి. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ముందు వరుసలో ఉంది. ఐటీ, ఫార్మా, విద్య, వైద్య రంగాల్లో ప్రముఖ సంస్థలు తమ కొత్త ఆఫీసులను హైదరాబాద్కు తరలిస్తున్నాయి. మరికొన్ని ఇక్కడే మెయిన్ ఆఫీసులను తెరుస్తున్నాయి. దీంతో దేశం నలుమూలల నుండి ఉద్యోగులు అధిక సంఖ్యలో నగరానికి వస్తూ ఉండడంతో అద్దెలు ఆకాశానికి చేరుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా టెక్ కారిడార్లో ఇళ్ల అద్దెలు గణనీయంగా పెరుగుతున్నాయి. డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ అద్దెలు 10 నుండి 15% పెరిగాయని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఐటీ కారిడార్లో డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లు నెలకు 40,000 వరకు ఉంటుంది. అదే సమయంలో 3 BHK అపార్ట్మెంట్స్ అయితే మెయింటెనెన్స్ ఛార్జీలు మినహాయించి 50,000 వరకు పలుకుతాయి. గేటెడ్ కమ్యూనిటీలో 70 వరకు అద్దెలు వసూలు చేస్తున్నారు. ఇళ్ల అద్దెలు ఈ స్థాయిలో పెరగడానికి డిమాండ్కు తగ్గట్లు సప్లై లేకపోవడం ప్రధాన కారణం. మరోవైపు గృహ రుణాలపై వడ్డీ రేట్లు పెరగడం కూడా మరో కారణమని నిపుణులు చెబుతున్నారు. దీంతో అద్దెదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అద్దెల్లో వార్షిక పెరుగుదల 3,000 నుండి 5,000 వరకు ఉంది. 2 ఏళ్ల క్రితం గచ్చిబౌలిలోని ఓ కాలనీలో 25,000 అద్దెకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ దొరికితే ఇప్పుడు 35,000 చెల్లించాల్సి వస్తుంది. ఇళ్ల యజమానులు అద్దెలను ఇష్టానుసారంగా పెంచేస్తున్న ప్రభుత్వం మాత్రం తమకేం పట్టనట్లు వ్యవహరిస్తోంది. వేలకు అద్దెలు పెరుగుతున్నా జీతాలు మాత్రం అదే స్థాయిలో పెరగడం సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వస్తున్న జీతంలో సగం రెంట్లకే చెల్లించాల్సి వస్తుందని, అద్దెలను ప్రభుత్వం నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరుతున్నారు.